హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. ఏపీలో మరో రాజకీయ సంచలనం తెరలేకపోతుందా? ప్రతిపక్షానికి ఊహించని షాక్ తప్పదా? ఓ ఎంపీ అధికార కూటమికి అందులోకి వెళ్ళారా? అంతా రెడీ, ఇక గేటు తోసుకొని లోపలికి వెళ్ళడమే మిగిలిందా? అపోజిషన్ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు అధికార పక్షం అటు నుంచి నరుక్కొస్తుందా? ఆ ఎంపీ సైతం స్వామి భక్తి కంటే సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యమైన భావిస్తున్నారా? ఇంతకీ ఎవరైనా ఏంటా కదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందా అంటే సంకేతాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నారు పరిశీలకులు. సో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఇప్పుడు పెద్దల సభ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అటు రాజ్యసభ ఇటు శాసన మండలిలో ఖాళీ అయిన ప్రతి సీటును దక్కించుకోవడం ద్వారా ఎగువ సభల్లో బలం పెంచుకోవాలనేది కూటమి ప్లాన్గా తెలిసింది. ఈ క్రమంలో ఫస్ట్ ఛాన్స్ విశాఖ జిల్లా నుంచే వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. టీడీపీ లోకల్ బాడీస్లో వైసీపీకి కావాల్సినంత బలం ఉంది. అదే సమయంలో పార్టీ నాయకత్వంపై వ్యతిరేకత కొండంత పెరిగింది. సో మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గేటు దాటేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చాలామంది రెడీ అయ్యారట. అదే సమయంలో జంపింగ్స్ కేవలం జిల్లాలకే పరిమితం కాలేదని ఢిల్లీ దాకా విస్తరించాయన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. సో కోస్తాంధ్రకు చెందిన ఓ రాజ్యసభ ఎంపీ త్వరలోనే వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారన్నది అంతర్గత సమాచారం. అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆ నేత టీడీపీ ముఖ్య నాయకులతో టచ్లో ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతం వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అదే సమయంలో తెలుగుదేశం చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి చూస్తే ఖాళీ అయ్యే ప్రతి రాజ్యసభ సీటు ఎన్డీఏ ఖాతాలో పడిపోతుంది. సో కానీ ఇందుకోసం ఇంకో 2 ఏళ్ళు ఆగాల్సిందే. అందుకే ఈలోపు ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ దిశగా తొలి అడుగు పడిందని, అందులో భాగంగానే కోస్తాకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు స్వరం మారిందని వైసీపీ అధిష్టానం కూడా ఆ మార్పుకు గుర్తిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సో దశాబ్ద కాలానికి పైగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన ఆ ఎంపీ మాజీ సీఎంకు వీర విధేయుడనే ముద్ర వేసుకున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి వైసీపీ బీఫామ్ మీద ఉప ఎన్నికల్లో గెలవడంతో ఆయన గుర్తింపు మరింత పెరిగింది. 2014లో సిట్టింగ్ సీటును ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు పార్టీ లైన్ కూడా దాటలేదు. 2019లో ఎమ్మెల్యే అయిన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన. సో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్లు సైతం తన గోడు వినలేదని ఆయన ఆవేదన పడేవారట. సో ఈ విషయాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినా పెద్దగా పట్టించుకుపోవడంతో దశలో ఆయన బరస్ట్ అయిపోయారు. సో రాజకీయాల కోసం సామంతుల దగ్గర సాగిల పడాల్సిన అవసరం లేదని, తాను యోధుండని ప్రకటించిన సంచలనం రేపారు. ఆ ధిక్కార స్వరం కారణంగా ఈసారి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని అనుకునే లోపే అధినాయకత్వం అనూహ్యంగా రాజ్యసభకు పంపింది. అయితే ఈసారి కూడా పదవి దక్కిన పార్టీలో గౌరవ మర్యాదల విషయంలో మార్పు లేకపోవడంతో ఎంపీలో అసహనం రెట్టింపైనట్టు సమాచారం. సో రాజ్యసభ ఎంపీని అయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్న బాధతో ఆయన త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న గుసగుసలు వైసీపీలో వినపడుతున్నాయి. సో పరిస్థితిని గమనించి అధిష్టానం బొద్దుగిస్తే వేరే సంగతి, లేదంటే మాత్రం 2030 దాకా పదవికాలం ఉన్న ఆ రాజ్యసభ సభ్యుడు టీడీపీకి దగ్గర అవడం ఖాయమంటున్నారు. ఆయన సమీప బంధువు గతంలో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ యాంగిల్ కూడా వర్కౌట్ కావచ్చు అంటున్నారు. సో అదే నిజమైతే రాజకీయంగా ఇది ఒక కీలక పరిణామం అనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. నిప్పు లేకుండా పొగరాదంటారు. మరి ఇది నిప్పు రాజుకొని వచ్చిన పొగో లేక ఉత్తుత్తి గాసిప్పో త్వరలో తేలిపోతుంది. నిజంగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.